నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి లడ్డూకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలతో ఇటు దేశం వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిపై రెండు పార్టీల మధ్య కూడా వాదనలు ప్రతివాదనలు జరిగాయి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా కొన్ని కీలక అంశాలను అయితే చెప్పారు. లడ్డూలో ఆ నెయ్యిలో కల్తీ జరిగే అవకాశమే ఉండదు, ఇది బోర్డు సభ్యులు అందరూ కలిసి తీసుకునే నిర్ణయం, ఎలాంటి వాడికి ఇక్కడ తావు ఉండదు అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పటికైతే మరి ఈవో ఒక మాట చెప్తున్నారు, చంద్రబాబు గారు ఒక మాట చెప్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. 100 రోజుల పాలన ఫెయిల్ అయిపోయింది, దాన్ని పక్కదోవ పట్టించేందుకు లడ్డు అంశాన్ని తెర మీదకి తెచ్చారు అని కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతోంది. అసలు మరి నిజంగా లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, అసలు జరిగే ఆస్కారం ఉందా, అసలు ఏం జరిగింది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏదైతే చెప్పారో ఈరోజు తిరుమల పర్యటన రద్దు తర్వాత కూడా అదే చెప్పడం జరిగింది. లడ్డు వాడిన నెయ్యిలో కల్తీ జరిగే అవకాశమే లేదు, ఇది బోర్డు సభ్యులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. సో లడ్డూకి మనం ఎప్పుడైతే నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తామో అది కూడా 6 నెలలకు ఒకసారి రివ్యూ ఉంటుంది దాని మీద అని కూడా చెప్పారు. సో మీరేం చెప్తారు? అంటే ఆయన లడ్డూలో కల్తీ జరగలేదు అని అంటున్నారు, మీరేం చెప్తారు? ఇక్కడ మనకు లడ్డులో కల్తీ జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, బాగానే ఉంది. నందిని కాంట్రాక్టు ఎందుకు రద్దు చేశారో చెప్పగలరా? కొన్ని సంవత్సరాలుగా మనకు తిరుమలకు వచ్చి నెయ్యి చిత్తూరు డైరీ నుంచి వచ్చేది. తర్వాత చిత్తూరు డైరీ మూతబడిన తర్వాత కర్ణాటక నందిని నెయ్యిని తెప్పించి వాడేవాళ్ళు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిని నెయ్యిని ఎందుకు మీరు కాంట్రాక్టును రద్దు చేశారు? దానికి ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. అంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటి చెప్పారు, ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో దానికే కదా మనం ఇస్తాము అని చెప్పి ఆయన అంటున్నారు. అసలు వెంకటేశ్వర స్వామికి అతి తక్కువ ధరకు ఇచ్చే క్వాలిటీ నెయ్యి తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు లేవా? మంచి క్వాలిటీ నెయ్యి తెప్పించవచ్చు కదా. అంటే 100 రూపాయలకి ఎవరైనా నెయ్యి ఇస్తామంటే కనుక ఆ నెయ్యి తీసుకొని చేసేస్తారా? చెప్పండి. 50 రూపాయలకు నెయ్యి ఇస్తాము, లీటర్ నెయ్యి ఇస్తామంటే కనుక ఆవు నెయ్యి ఎవరైనా తీసుకుంటారా? అంటే లీటర్ నెయ్యి మార్కెట్లో, ఆవు నెయ్యి మార్కెట్లో ఎంత ఉంది ప్రైసు, ఆ ప్రైస్ కంటే తక్కువకి ఎందుకు ఇస్తున్నాడనే ఆలోచన మనకు ఉండదా? 800 నుంచి 1000 రూపాయలు ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యిని 300 రూపాయలకి 350 రూపాయలకి ఎలా ఇస్తారు? అక్కడ డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ అంత తక్కువ ధరగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది అన్నప్పుడు తక్కువ దొరికే నెయ్యి ఏదైతుందో 200 రూపాయలకు దొరుకుతుందా, 300 రూపాయలకు దొరుకుతుందా అని చెప్పేసి ఆ నెయ్యిని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రపంచంలోని డబ్బంతా ఆయన దగ్గరే ఉంది కదా. 300 రూపాయలకు 350 రూపాయలకు అంత తక్కువ రేటుకు నెయ్యి ఇచ్చే వాడి దగ్గర నెయ్యి ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడు నందిని నెయ్యి ఉంది, నందిని నెయ్యి ఎందుకు ఆపేశారు మీరు? తిరుమల ఎక్కడ, కర్ణాటక స్టేట్ ఎక్కడ? మీకు ట్రాన్స్పోర్ట్ ఎంత ఈజీ. ఇక్కడ నెయ్యి ఇచ్చేది మనకి 5 ప్రాంతాల్లో నెయ్యి దొరుకుతుంది. ఒకటి తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక, మూడోది చిత్తూరు ఉండేది, విశాఖపట్నం అండ్ పంజాబ్. ఈ 5 ప్రాంతాల్లోనే ఈ నెయ్యి దొరుకుతుంది. ఇక్కడ మనకు తమిళనాడు నుంచి మనకు తిరుమలకు అవసరమైన క్వాంటిటీ అంత ప్రొడ్యూస్ చేయదు కాబట్టి తమిళనాడు నుంచి కొద్ది క్వాంటిటీ తీసుకుంటారు. ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న కర్ణాటక నుంచి వచ్చే నెయ్యిని తీసుకునే కనుక ఈ సమస్యలు వచ్చిండేటి కాదు కదా. ఇంకోటి, ఇక్కడ కర్ణాటకలో నెయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సారథ్యంలో కోఆపరేటివ్ సొసైటీ కింద రన్ అవుతుంది. అది అక్కడ అన్ని పద్ధతులతో అన్ని క్యాలిక్యులేషన్స్తో ఆ నెయ్యిని వాళ్ళు చెక్ చేసి మనకు ప్రొడ్యూస్ చేస్తారు. తిరుమలకు ఇచ్చేటప్పుడు కూడా తిరుమలకు సంబంధించిన నెయ్యి ట్యాంకింగ్ వ్యవస్థనంతను కూడా సెటప్ చేసింది కూడా నందిని నెయ్యి వాళ్ళే. వాళ్ళని కాదని మీరు వివిధ తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు ఢిల్లీ అనో లేకపోతే తమిళనాడు అనో అని చెప్పేసి ఇతర ప్రాంతాల్లోకి ఎందుకు వెళ్ళారు? మీరు ఇప్పుడు ఏదైతే పాయింట్ రైజ్ చేస్తున్నారో అదే మొదటి నుంచి కూడా అడుగుతున్నారు టీడీపీ కూటమి. సో ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. ప్రతి ఒక్క నాయకుడు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు, వాళ్ళకి తోచిన విధంగా మాట్లాడేసి వెళ్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి చెప్తూనే ఉంది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చెప్తుంది, మొత్తం 8 ట్యాంకర్లు వచ్చినాయి, 4 వాడాము, 4 వాడిన తర్వాత బాగాలేదనిపించి 4 ఆపేసాం, వెనక్కి పంపించాం. కానీ పదే అదే పాయింట్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా రైజ్ చేస్తున్నారు. టీటీడీ ఈవో ఏమో నెయ్యి బాగుందని చెప్పి మొత్తం వాడేసాము, కానీ చంద్రబాబు గారు 2 నెలల తర్వాత బయటకు వచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు. సో ఇది కావాలనే ఇట్లా చెప్తున్నారు. అలాగే ఈవోని కూడా బెదిరించి అలా చెప్పించాలని కూడా ఈ రోజు కూడా ఆయన అదే మాట మాట్లాడుతున్నారు. అలా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇక్కడ
చంద్రబాబు నాయుడు గారికి ఒక లడ్డూనో ఒక నెయ్యినో తీసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన సీట్లన్నీ 11. మీ మీద రాజకీయం చేసే సమయము చంద్రబాబు నాయుడు గారికి లేదు, అంతే కదా. ఇప్పుడు మీకు వచ్చింది 11 సీట్లు, మీతో రాజకీయం చేసే సమయము చంద్రబాబు నాయుడు గారికి లేదు. అది కూడా ఒక లడ్డునో ఒక నెయ్యినో తీసుకొని రాజకీయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎక్కడైతే గత కొన్ని రోజులుగా ఆ పోర్టులో నెయ్యికి సంబంధించిన కల్తీది జరుగుతూ ఉందో అనే విషయాన్ని అక్కడ పోర్టులో పనిచేసే వాళ్ళు గత ప్రభుత్వంలో తెలిసినప్పటికీ బయటికి చెప్పలేని పరిస్థితి. మీరు ఉదాహరణ నేను చెప్తాను. ఇక్కడ మీరు తిరుమలకు సంబంధించి కొంతమంది విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు కొండ మీదే. ఆ విమర్శలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో వస్తూనే వాళ్ళని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ చేత పాజిటివ్గా వీడియోలు చేయించేవాళ్ళు. అంటే ఏదైనా సమస్య చెప్పాలంటే గత ప్రభుత్వంలో భయపడేవాళ్ళు. పోర్టులో పనిచేసే వాళ్ళకి అప్పటి నెయ్యి గురించి అక్కడి సువాసన గురించి దాంట్లో తేడాలు గమనించినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో పోర్టులో పనిచేసే వాళ్ళు గత 20 నుంచి 30 సంవత్సరాలుగా పోర్టులోనే ఆ లడ్డూలు తయారు చేసే పనిలో ఉన్నారు. వాళ్ళు స్మెల్ చూస్తూనే నెయ్యిని పసిగట్టగలుగుతారు. మీరు శనగపిండిని చేతి పడుతూనే ఇది క్వాలిటీ అని చెప్పగలుగుతారు. మనకు శనగపిండిని నూనెలో వేస్తానే అది ఎంత ఏగింది కూడా చెప్పగలుగుతారు. అంత నిష్ణాతులుగా ఉంటారు వాళ్ళు. ప్రభుత్వం మారిన తర్వాత నెయ్యి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి ఈఓ దృష్టికి తీసుకురావడము, దాని టెస్టింగ్లు పంపించడము, దాంట్లో ఫ్యాట్ ఇట్లా కల్తీ జరిగి ఉంది, ఆ నెయ్యిలో స్మెల్ వస్తూ ఉంది అని చెప్పేసి దాని రిపోర్ట్ పంపించడము. ఆ విషయం అన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఎలా రివీల్ చేయాలి, కొన్ని సంవత్సరాలుగా తిన్నారు కదా భక్తులంతా, చెప్పాలా వద్దా, చెబితే ఏమనుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో, చెప్పకపోతే అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా విషయాన్ని చెప్పకపోయి దాచితే తప్పు అనే ఉద్దేశంతో వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేయడం జరిగింది. ఇక్కడ కల్తీ జరిగిందా లేదా అనేదే ఇప్పుడు కావాలి. కల్తీ జరిగిందన్న మాట వాస్తవం. అది ఎవరు చేశారు, బోర్డు సభ్యులు చేయించారా, ఆ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు, దాన్ని బిల్స్ ఎవరు ఇచ్చారు, ఇవన్నీ తర్వాత పక్కన పెడితే కల్తీ జరిగిన మాట వాస్తవం. జరిగిన దానికి ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది. జరిగిందనుకోండి, ఎస్ జరిగింది, పలాని వాళ్ళ వల్ల జరిగింది, తప్పు జరిగిపోయింది. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన లడ్డు నెయ్యిని టెండర్లు చూసేంత టైము ఆయనకు ఉండేది కాదు. ఆయన కింద స్థాయిలోనూ, ఈఓ స్థాయిలోనూ, టీటీడీ చైర్మన్ స్థాయిలోనూ, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అని చెప్పలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ లడ్డుకు ఈయన కానీ చంద్రబాబు నాయుడు గారిని అనలేం. కాబట్టి ఆ లెవెల్లో తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అని చెప్పండి. బై మిస్టేక్ అది మీరు చేశారని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది కాదు. ఇక్కడ ఆయన వ్యవస్థలో ఉన్న కొంతమంది దగ్గర జరిగిన తప్పు జరిగితే తప్పు అని చెప్పేయండి. నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం, దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి అని చెప్పడం ధర్మం. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇప్పటికే ఈ అంశంలో కేంద్రం ఇన్వాల్వ్ అయింది. ఏఆర్ డైరీ లైసెన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. చర్యలు కూడా ఉండబోతున్నాయని కూడా తెలిసింది. అయితే దీనికి ఎంక్వైరీ కోసం ఇప్పటికే చంద్రబాబు గారు సిట్ వేశారు. ఆ సిట్ను కూడా వీళ్ళు అవమానకరంగా మాట, సిట్ అంటే సిట్, చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటుంది, స్టాండ్ అంటే నిలబడుతుంది అని కావచ్చు. ఇంకొకటి కొంతమంది ఏమో సిట్టింగ్ జడ్జితో విచారణ అంటున్నారు, కొంతమంది ఏమో సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు, కొంతమంది ఏమో అసలు నా మీద విచారణ అంటే చైర్మన్గా పనిచేసిన అనేది స్వయంగా నా మీద విచారణ వద్దు అంటున్నారు. సో ఆవులు ఏది తింటే అదే ఇస్తాయి కాబట్టి అలా వచ్చిందని కొంతమంది పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలను ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంటుందంటారు? ఇక్కడ ఈ వ్యాఖ్యలను బట్టి దొరికిపోయారని అనుకోవచ్చా మనం? తప్పకుండా. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు ఏమేం జరిగాయి అన్నీ తెలుసు, జనాలకు అందరికీ చూశారు. ఒక రఘురామకృష్ణరాజు గారి విషయం, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి హత్య, అంతకుముందు కోడికత్తి సంఘటన, ఇట్లా చాలా అంశాలు తీసుకుంటే నెయ్యిలో కల్తీ అనే విషయం కూడా అది వాస్తవమే నమ్ముతున్నారు జనాలు కూడా. సుమారుగా ఆంధ్రప్రదేశ్లో హిందువులందరూ నమ్ముతున్నారు. నాన్ హిందూస్లో కూడా కొంతమంది ముస్లిమ్స్ కానివ్వండి, కొంతమంది క్రిస్టియన్స్ కానివ్వండి, కొంచెం వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవము, కల్తీ జరిగింది అని ఆంధ్రప్రదేశ్ అండ్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా నమ్మారు, ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏమి మాట్లాడినా హిందువుల మనోభావాలని వాళ్ళ ఆవేదన మీరు మళ్ళీ తీసుకురాలేరు. ఇది కొద్ది రోజులు వీళ్ళు ఆవేదన చెందుతారు. ఇప్పుడు రీసెంట్గా లడ్డూను కూడా మార్పు చెందారు. కొత్త నెయ్యి వచ్చింది, కొత్త లడ్డు తయారవుతుంది, ఆ లడ్డు కూడా బాగుందనేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పుకోవడం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని మనం చెప్పం. ఆయన వ్యవస్థలో ఆయన పరిపాలనలో జరిగింది కాబట్టి క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. రైజ్ చేస్తున్నప్పుడు ఆయన ఆ సంబంధిత అధికారులు ఎవరైతే అక్కడ ఉన్నారో ఏం జరిగిందో విచారణ చేయమని కోరాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు సిట్టును కూడా విమర్శించకూడదు వీళ్ళు. మీరు ఏ సిట్టు వేసుకుంటారో వేసుకోండి, విచారణ తీసుకోండి, తప్పు జరిగితే చర్యలు తీసుకోండి అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కోఆపరేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేయండి, ఆ రిపోర్టు ప్రకారం ఎవరైతే తప్పు జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, నేను కూడా దాన్ని స్వాగతిస్తాను అని చెప్పాల్సింది పోయి ఎంక్వైరీ చేస్తే సిట్ అంటారు, ఇంకొక ఎంక్వైరీ కమిషన్ అంటే అది వద్దంటారు. అంటే ఏది వద్దంటే ఎట్లా? అంటే ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అన్న ఒక విషయమే ఇప్పుడు ఇంత దుమారం రేపుతోంది. అంటే గత 5 ఏళ్ల నుంచి కూడా మనం వింటూ ఉన్నాం తిరుమలలో ఎంత అంటే తిరుమలని ఒక సంపాదన ఇదిగానే వైసీపీ గవర్నమెంట్ చూసింది వనరుగా. సో దాని అంతటి కూడా ఎంక్వైరీ సిట్టు కూడా ఇది ఒక్క అంశమే కాకుండా మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు, టీడీఆర్ బాండ్స్ విషయం కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలే సీట్లు అమ్ముకోవడం కావచ్చు, మేబీ టికెట్స్ అమ్ముకోవడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఈ అంశం తర్వాత భక్తులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. సో తదనంగా కూడా ఎంక్వైరీ జరగాలని ఎవరైనా అడుగుతారు. తప్పు జరిగినప్పుడు ఆ రోజు గత సంవత్సరాలన్నీ అన్నీ కంటికి కనపడినేటివే కదా, అన్ని రికార్డ్స్లో ఉండేటివే కదా. ఆ రికార్డ్స్ అన్నీ బయటికి తీయమంటున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఎన్ని దర్శనాలు తీసుకున్నారు ఈ 5 ఏళ్లలో, ఎన్ని సేవా టికెట్లు తీసుకున్నారు, ఎంతమందిని దర్శనానికి తీసుకెళ్లారు, స్పెషల్ దర్శనానికి, ఆ టికెట్లు అవన్నీ తీయమంటున్నారు. ఈవెన్ ఒక ఎమ్మెల్యే ఎంపీలు వీటి గురించే కాదు, అసలు మీడియా వాళ్ళు కూడా ఎన్ని టికెట్లు తీసుకున్నారు అనే విషయం కూడా బయటపెట్టమంటున్నారు. ఏ ఒక్కరిని ఒక రాజకీయ పార్టీనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించినదే అడగటం లేదు. అన్ని వివరాలు బయటకు ఇవ్వండి, పారదర్శకంగా ఉండాలి, అన్ని వివరాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఏ ఎమ్మెల్యే ఎన్ని టికెట్లు తీసుకుంటున్నాడు అనే విషయాన్ని కూడా ఎవరి మంత్ అప్లోడ్ చేయాలని చర్చలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఉండాలి. టికెట్ల రేటు పెంచారు. సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు 2000 పెంచుకోండి, 3000 పెంచుకోండి, 5000 పెంచుకోండి, 10,000 పెంచుకోండి అని అది ఒక వేలంపాటలో లాగా దాన్ని రేట్లన్నీ పెంచారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఉన్నాయి, 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000 రూపాయలు 500 రూపాయలు వెంకటేశ్వర స్వామికి అంటారు, మిగతా 10,000 రూపాయలు ఏం చేయిందో ఎవరికి తెలియదు. దాని గురించి కూడా ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేస్తేనే కదా మీ చిత్తశుద్ధి, మీ నీతి నిజాయితీ గల పరిపాలన మీరు ఎలా చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేది. ఏదైనా ఎంక్వైరీ చేస్తేనే తను ఎలా పరిపాలించాడనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది, పరిపాలన ఎలా చేశాడనే విషయం ప్రజలకు తెలుస్తుంది, అక్కడ అవినీతి అక్రమాలు అనేటివి జరిగాయా లేదా అనేది భక్తులకు తెలుస్తుంది. ఎందుకంటే భక్తులకి ప్రతి ఒక్క విషయం తెలియాలి. తిరుమలకు వచ్చే హుండీలో డబ్బులేసే ప్రతి ఒక్క భక్తుడికి తిరుమలలో ఏం ఖర్చులు జరుగుతున్నా, ఏం జరుగుతుందనే విషయం ప్రతి ఒక్క భక్తుడికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి హుండీలో డబ్బులేసి దేవుడికి దర్శనం చేసుకునేసి నమస్తే పెట్టేసుకొని పోయే భక్తులకి మనం సమాధానం చెప్పకపోతే ఎట్లా? చెప్పాలి కదా. మనం దాచిపెట్టకూడదు ఏది. భక్తులకి ఫస్ట్ భక్తులకు చెప్పాలి, తర్వాత సమాజానికి ప్రజలకి చెప్పాలి. కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకోవడం మంచిదే కదా, దాన్ని స్వాగతించాలి. ఏది తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోఆపరేట్ చేయాలి. అప్పుడే కదా తన పరిపాలన ఎలా జరిగిందనేది తెలిసేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని రోజులు ప్యాలెస్లో ఉన్నాడు కాబట్టి బయట వీళ్ళు ఏం చేసింది తెలియదు కాబట్టి ఇప్పటికైనా మీరు ఎంపిక చేసుకున్న మీ మనుషులంతా ఏం చేశారు అనే విషయం మీకు ఇప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ టైం అయినా ఇలాంటి తప్పులు జరగకుండా ఉండేదానికి మీరు దాన్ని కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అవన్నీ దాచిపెట్టాలంటే మీకు ఈజియెస్ట్ మెథడ్ అన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు మీ ప్రభుత్వంలో ఉన్నారో మీరు నమ్మి ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళు ఏం చేశారనే విషయం మీకు తెలుస్తుంది. ఆ రోజు మీరు వాళ్ళ మీద బాధ్యత వదిలేసి మీరు ప్యాలెస్లోనే ఉండేసి పరిపాలన సాగించారు కాబట్టి
ఈరోజు మీకు 11 సీట్లు వచ్చాయి. ఆ రోజే మీరు ప్రజల్లో ఉండి ఏం జరుగుతుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు విమర్శలేంటి, మీరు అన్నట్లు టీడీపీ మీడియా ఏం వార్తలు వస్తున్నాయి, ఏం జరుగుతుందని ఒక్కసారి విశ్లేషించుకుంటూ ఉండింటే మీరు కనీసం ఈరోజు 30-40 సీట్లన్నా వచ్చిండేటి, ప్రతిపక్ష హోదా వచ్చిండేది. మీరు ఆ రోజు జాగ్రత్త పడలే, తప్పు చేశారు. ఇప్పటికైనా విచారణలో వస్తే కనుక ఎవరెవరు ఏమేం చేశారని మీకైనా తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వాటిని కరెక్ట్ చేసుకునే అవకాశం మీకు వస్తుంది. మీరు చంద్రబాబు నాయుడు గారికి కోఆపరేట్ చేయండి. నాయుడు గారు మీరు అన్ని ఎంక్వైరీ చేయండి, ఎవరెవరు ఏమేం చేశారో నా మనుషులు అవన్నీ బయటికి తీయండి అని చెప్పండి. మీరు స్వాగతిస్తే ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కోఆపరేట్ చేసి, నాయుడు గారు అవన్నీ ఎంక్వైరీ చేయండి, నేను నమ్మాను, బాధ్యతలు అప్పచెప్పాను, కొన్ని తప్పులు జరిగాయి, అవన్నీ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, నేను మీకు కోఆపరేట్ చేస్తానంటే కనుక, నేను కోఆపరేట్ చేస్తానంటే కనుక మళ్ళీ ప్రజలు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు యాక్సెప్ట్ చేశాడు అని ఆ మైలేజ్ కూడా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవచ్చు. కోఆపరేట్ చేయండి. కొన్ని తెలుసో తెలియకో తప్పులు జరిగింటాయి. ఆ తప్పులను మనం వితండవాదం చేస్తూ వాదించుకోబోతే బయటికి రావు, ఎవరో ఒకరు బయట పెట్టాలి కదా. తప్పులు చేసుకుంటూ పోతే ఎంతకాలం అని చేసుకుంటూ వెళ్తాం. ప్రభుత్వం మారింది, ప్రజలు తీర్పు కూటమికి ఇచ్చారు, కోఆపరేట్ చేయండి. మీ దాంట్లో తప్పులు జరిగాయి అంటున్నారు, ఛాలెంజ్ చేయండి, తప్పులు జరిగాయా బయటికి తీయండి, చర్యలు తీసుకోమని చెప్పండి. ఏం తప్పులు జరిగాయో మీరు విశ్లేషించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు విశ్లేషించుకోండి, భవిష్యత్తులో మీకు అవన్నీ ఉపయోగపడతాయి. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసుకుంటూ, వితండవాదం చేసుకుంటూ, విమర్శలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని చేసుకోవడం వల్ల వచ్చే లాభం లేదు. దానివల్ల మీకే నష్టము, అది మీకే నష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి నష్టం. ఎంక్వైరీకి ఛాలెంజ్ చేయండి, ఛాలెంజ్ చేసేసి విచారణ చేసుకోమనండి, ఆ బాధ్యులైన వాడి మీద చర్యలు తీసుకోమనండి. దానివల్ల ఆ పిలుపునిస్తే ప్రజల్లో మీకు ఇంకా మంచి పేరు వస్తుంది. ఆ దిశగా ఆలోచించాలని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.